టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. దినఫలాలు శీర్షికన ఈరోజు 2వ తారీఖు మరి మంగళవారం. ఈరోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో మనం ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు నాన్నగారు అటువైపు ఉండే వ్యక్తుల వల్ల ఏవో రకమైన కొన్ని సమస్యలు తలెత్తడానికి ఉంది, లేదా నాన్నగారి ఆరోగ్య విషయంలో ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇక దూర ప్రయాణాల కోసం ఏదైనా సరే చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి సఫలీకృతం కావటం అనేది కూడా ఉంటుంది. ఇక కొత్తగా కళ్యాణ కోసం వేచి ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వారికి ఆ రకంగా కొంత ముందుకు వెళ్ళడానికి ఒక కబురు రావడానికి కూడా అవకాశం అయితే ఉంది. ఇక ఎవరితో అయినా సరే కొంతవరకు గొడవలు పడడానికి కూడా ఈరోజు అవకాశం లేకపోలేదు. వీరిలో క్షణికావేశం ఈరోజు ఎక్కువ కనిపించడానికి కూడా ఉంది. కనుక దానివల్ల ఏవో రకమైన సమస్యలు కానీ నష్టాలు కానీ పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. కనుక వీరి యొక్క మానసిక శారీరక స్థితిని కొంతవరకు కంట్రోల్ చేసుకోవటం అనేది కూడా ఈరోజు చెప్పదగిన సూచన. ఇక ఇతరత్ర ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకెళ్ళిపోతారు, అందులో అయితే ఎటువంటి ఆక్షేపణ లేదు. వృషభ రాశి వారికి కూడా ఈరోజు కూడా చెప్పుకోదగినంత మంచి ఫలితాలు అయితే కనిపించడం లేదు. ఏవో రకమైన అవమానాలు కానీ, ఏవో రకమైన మరి సందిగ్ధ పరిస్థితులు కానీ, సంకట స్థితి కానీ వీరితో తర్జన భర్జన చేయటం అనేది ఉంటుంది. ఏ విషయంలో కూడా ఒక కొలిక్కి రాలేకపోవటం, అయోమయ స్థితి నెలకొనటం అనేది కూడా ఈరోజు ఎక్కువ కనిపిస్తుంది. తర్వాత ముఖ్యంగా ఎవరైనా సరే ఈ వృషభ రాశిలో పుట్టి మూత్ర వ్యాధులతో కానీ, దానికి సంబంధించిన అంతర్యేంద్రియ విధానాల్లో కానీ కొన్ని మరి అవి కంట్రోల్లో లేకపోవటం కానీ, లేదా ఆ జబ్బులు బయటపడటం కానీ కొంతవరకు ఆస్కారం అయితే కనిపిస్తుంది. బయట నుంచి రావాల్సిన డబ్బుల కోసం ఏవైతే మనం వేచి ఉన్నామో అవి ఈరోజు కూడా రాకుండా ఒకంత ఇబ్బంది పెట్టడం అనేది ఉంటుంది. భార్యాభర్తల మధ్యన ఏవో రకంగా ఇతరుల మూలంగా చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కనుక వృషభ రాశి వారు ఈరోజు ఒకంత సంయమనంతో ముందుకెళ్ళటం కానీ, లేదా ఓర్పుతో ముందుకెళ్ళటం కానీ చెప్పదగిన సూచన. మిథున రాశి వారికి ఈరోజు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రయత్నాల్లో ఎంతో కొంత ఇబ్బందులు తలెత్తడానికి ఉంటాయి. అన్నీ దగ్గర దాకా వచ్చి పొందలేని పరిస్థితులు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. గృహంలో ఒక ఇబ్బంది ఎదురుతుంది అనుకునే టైంకి మరో ఇబ్బంది రావటం అనేది కూడా కనిపిస్తుంది. ఎంత సజావుగా ఇతరులతో ఉందామనుకున్నప్పటికీ కూడా ఏదో రకంగా వీరిని మాట పెట్టి ఏడిపించడం, వేలు పెట్టి చూపించడం వంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక చేసే వృత్తి ఉద్యోగాల్లో ఎలాంటి చికాకులు ఎదురు కాకుండా తమకు అప్పచెప్పిన బాధ్యతలను సక్రమంగా పూర్తి చేయటం అనేది కూడా ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళైతే మాత్రం వారు ఎంతో కొంత ఇబ్బందులు ఎదుర్కోవటము, తర్వాత డబ్బులు అవి కూడా సకాలంలో రాలేకపోవటము, ముఖ్యంగా అప్పు పద్ధతిలో వ్యాపారాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి రావాల్సిన అమౌంట్లు ఏవైతే ఉంటాయో అవి వెంటనే రాకుండా, అవి కూడా వచ్చేవి వీరికి ఉపయోగం లేకుండా ముక్కలు ముక్కలుగా వచ్చి వీరిని ఎంతో కొంత ఇబ్బంది పాలు చేయటం అనేది కూడా ఈరోజు ఎక్కువ కనిపిస్తుంది. కర్కాటక రాశి వారికి ఈరోజు అన్ని విధాల అనుకూలమైన స్థితిగతులు ఉంటాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎవరైతే వ్యాపార రంగంలో ఉంటారో వ్యాపార రంగంలో చేసేవారికి చాలా అనుకూలమైన మార్పులు రావటం అనేది కూడా ఉంటుంది. ఎవరో ఒక వ్యక్తి సహాయం వల్ల వీరి యొక్క పరిస్థితులు మరింత మెరుగుపడడానికి కూడా దారులు ఏర్పడుతూ ఉంటాయి. ఇక ఎవరైతే ఉద్యోగ రంగంలో ఉంటారో వీరి పై అధికారులు వీరికి సరైన ప్రోత్సాహాన్ని ఇచ్చి వీరిని సరైన స్థితిలో నిలపడం అనేది కూడా ఉంటుంది. ఇక ఎప్పటిలాగానే నడుముకి సంబంధించినవి కానీ, కపానికి సంబంధించినవి కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటిని ఏమీ లెక్క చేయకుండా వీరి యొక్క మనోరథాలను ఈడేరింపజేసుకోవడం అనేది కూడా ఈరోజు ఎక్కువ కనిపిస్తుంది. ఇక మనసు వీరికి ఎంత ఆవేశభరితమైనప్పటికీ కూడా చాలా సున్నితంగా ఉండటం వల్ల తొందరగా ఆ కోపతాపాలని పక్కకు పెట్టి మళ్ళీ ఇతరులతో సరిగ్గా తమ యొక్క సంయోజన నిలుపుకోవటం అనేది కూడా ఈరోజు చెప్పదగిన సూచన. సింహరాశి వారు ఈరోజు ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. నిర్ణయాలు తీసుకోవడంలో ఒక రకమైన తడబాటుకి గురవటం అనేది ఉంటుంది. మరి అయ్యవారిని గీతే అది కోతి అయిన చందాన్ని వీరు ఏదో చేయబోతే అది ఏదో రకంగా త్వరించి వీరిని కొంత ఇబ్బంది పెట్టడం అనేది ఉంటుంది. డబ్బు విషయంలో కూడా ప్రవాహంలో ఖర్చు అవ్వటం, వీరు ఎంత సంపాదించినా అది ఎందుకు ఒక కొలిక్కి రాలేకపోవటం అనేది కూడా వీరికి ఒకంత బాధను కలిగిస్తూ ఉండటం అనేది కూడా ఉంటుంది. దైవవశాత్తు ఎలాంటి ఇబ్బందుల్లో నుంచైనా బయటపడటం అనేది ఒక సంతృప్తి తప్ప ఏ విషయం తీసుకున్నప్పటికీ కూడా ఎంతో కొంత ప్రతికూల వాతావరణం అనేది కూడా ఉంటుంది.
వీరు మరి వీరి ఎంతో భవిష్యత్తులో అంత క్రితం మరి గతంలో వీరికి ఎవరైతే సహాయం చేశారో, వీరి నుంచి ఎవరైతే సహాయం పొందారో వారు కూడా వీరిని ఏదో విధంగా కొంత అప్రతిష్ట పాలు చేయడానికి చూడటం అనేది కూడా వీరికి ఒకంత బాధ కలిగించే అంశంలా ఉండటం అనేది కూడా ఉంటుంది. కనుక ఏదైనప్పటికీ కూడా సింహరాశి వారు ఈరోజు తమ పని తాము చేసుకుంటూ ఎవరితో సంబంధం లేకుండా కొంతవరకు తటస్థంగా వ్యవహరిస్తూ ముందుకెళ్ళటం తప్ప మరొక మంచి జరిగే అవకాశాలు అయితే ఈరోజు ఎక్కువ కనిపించడం లేదు. కన్యా రాశి వారు ఈరోజు చేపట్టే పనులన్నీ కూడా వాటిని విజయవంతంగా పూర్తి చేసుకోగలగటం అనేది ఉంటుంది. ఎవరితో ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వారి నెమ్మదిగా ఒక మార్గానికి రాజ్య మార్గానికి రావటం అనేది ఉంటుంది. కానీ ఈ చతుర్థంలో చంద్రుడి యొక్క సంచారం వల్ల అమ్మగారి మీద కొంతవరకు ప్రభావం చూపించడానికి ఉంటుంది. ఈ అమ్మ ఆరోగ్య విషయంలో కొంతవరకు శ్రద్ధ వహించవలసిన అవసరం అయితే ఎంతైనా కనిపిస్తుంది. ఇక భార్య రూపంలో ఏదో విధమైన సహాయం సహకారం వీరికి లభించడం అనేది ఉంటుంది. లేదా భార్య వైపు ఆస్తులు ఏమైనా రావాల్సినవి ఉంటే అవి ఎంతో కొంత వీరికి ఈరోజు అనుకూలమైన పరిస్థితులు రావడానికి కూడా ఆస్కారం అయితే లేకపోలేదు. కనుక ఈరోజు కన్యా రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పవలసి ఉంటుంది. తులారాశి వారు ఈరోజు ఎలా చూసినప్పటికీ కూడా చాలా చక్కగా లాభపడటం అనేది ఉంటుంది. ఇతరులతో సహాయ సహకారాలు పెంపొందించుకోవటం అనేది కూడా ఉంటుంది. వారిని లభించుకుని వారి ద్వారా ఎంతో కొంత మేలు పొందడానికి కూడా ఆస్కారం అయితే ఉంటుంది. ఇంకా ముఖ్యంగా ఆడవాళ్ళు బంధువుల వల్ల వీరికి ఏదో రకమైన మానసిక ఆనందం కలిగించడం కానీ, లేదా వారి రూపేణ ఏదో రకమైన సహాయ సహకారాలు లభించడం కానీ వీరికి కొండంత ఊపిరిగా ఉంటుందని చెప్పవలసి కూడా ఉంటుంది. ఇక కొత్త ఉద్యోగాల్లో ప్రవేశించిన వాళ్ళు కానీ, కొత్త ఉద్యోగాల కోసం అన్వేషిస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా ఉంటే వారు ఈరోజు ఎంతో కొంత విజయవంతం కావటం అనేది ఉంటుంది. అయినప్పటికీ కూడా అక్కడ వీరు తొందరపాటును ప్రదర్శించకుండా ఏవైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఓర్పుగా పరిశీలించుకుంటూ ముందుకెళ్ళాలి. లేదంటే ఒకసారి చిన్న చిన్న మాట పట్టింపులే పెద్ద పెద్ద విరోధాలు అయ్యే పరిస్థితులు కూడా ఈరోజైతే ఉంటాయి. కనుక ఆ ఒక్క విషయంలో తులారాశి వారు ఈరోజు జాగ్రత్త తీసుకుంటే కనుక ఈరోజు వీరికి ఎక్కువ శాతం శుభ ఫలితాలు ఉంటాయంటల్లో ఎలాంటి సందేహము లేదు. వృశ్చిక రాశి వారు ఈరోజు చేపట్టే పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయటం అనేది ఉంటుంది. గత కొద్ది కాలంగా ఏవైతే మనకి వాయిదా పడుతున్నాయో ఆ వాయిదా పడే పనులన్నీ కూడా ఒక కొలిక్కి రావటం అనేది ఉంటుంది. కానీ ఆర్థిక విషయాల్లో మాత్రం ఈరోజు కూడా ఎంతో కొంత అచితూచి అడుగు వేయాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఈరోజైతే అనుకూలకంగా లేదు. తర్వాత ఏదైనప్పటికీ కూడా ఎవరికైనా సరే రుణం తీసుకోవటం కానీ, రుణం ఇవ్వటం కానీ ఈరోజు కూడా ఎంతో కొంత వాటిని వాయిదా వేయటం అనేది కూడా అవసరం ఉన్నంతలో ఏదైనా సరే ధనాన్ని ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళవలసిందే తప్ప కొత్త వాటి కోసం, కొత్త ప్రయోగాల కోసం ధనాన్ని వెచ్చించకుండా ఉంటే గనక ఈరోజు వీరికి దైదీప్యమానమైన జీవితం ఉంటుంది అంటల్లో ఎలాంటి సందేహము లేదు. ధనుర్రాశి వారికి ఈరోజు ఒక సంఘటన వీరికి మర్చిపోలేని అనుభవాన్ని ఇవ్వటం అనేది ఉంటుంది. ఆనందంతో కొంత ఉక్కిరిబిక్కిరి అవ్వటం అనేది కూడా కనిపిస్తుంది. ఇన్నాళ్ళు దేనికోసం పరితపిస్తున్నారో, దేనికోసం వ్యాకులత చెంది ఉన్నారో, దేనికోసం అయితే మనం ఇప్పటిదాకా అవ్వలేదు అని బాధపడుతున్నాము. అలాంటి ఒక అపురూపమైన విషయంలో వీరికి ఈరోజు ఒక మంచి అవకాశం లభించడం, లేదా ఇది అవుతుంది అనే ఒక ఆశ భవిష్యత్తుకి సక్రమంగా అది అందివ్వజేయటం అనేది కూడా ఈరోజు ఎక్కువ కనిపిస్తుంది. కనుక ఆకస్మిక ఆనందాలకి తెరదీసిన రోజుగా ఈరోజు ధనుర్రాశి వారికి ఉండటం అనేది ఉంటుంది. అయినప్పటికీ కూడా వీళ్ళు కోపతాపాలని అదుపులో ఉంచుకోవాలి. లేదంటే ఇంట్లో ఏదో రకమైన గలాభా వాతావరణాన్ని వీరు సృష్టింపబడటం ఇలాంటి పరిస్థితులు అయితే తాండవిస్తాయి. కనుక ఒకంత ఆ విషయాల్లో మాత్రం జాగ్రత్త వహించడం అనేది మంచిది. ఇంకా వచ్చే అవకాశాల కోసం మరీ పొంగిపోవటం కానీ, గర్వపడటం కానీ చేసి తద్వారా ఎంతో కొంత ఆ రకమైన మంచిని పోగొట్టుకోవటం అనేది కూడా సముచితం కాదు. కనుక వచ్చినది ఏదైనా సరే అది మౌనంగా ఆనందిస్తూ 10 మందికి పంచుతూ ముందుకెళ్ళటమే ఈరోజు మనం ధనుర్రాశికి చెప్పగలిగిన సూచన. మకర రాశి వారికి ఈరోజు ఎల్లడలా మంచి జరుగుతుంది అనేది ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక డబ్బుతో కొన్ని తప్పనిసరిగా మనం సుఖాల కోసం అయితేనేమి, లేదా ఆయా పనులు పూర్తి అవ్వడం కోసం కానీ ఇక్కడ మనం ఈరోజు ఎంతో కొంత డబ్బు ఖర్చు పెట్టవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. అది మరి ఎవరికైనా సరే అనుకోండి, లేదా లంచం అనుకోండి, ఇలా ఏదైనా సరే ఎంతో కొంత డబ్బు ఖర్చు పెట్టకుండా మాత్రం ఈరోజు వీరికి పనులు అయ్యే అవకాశాలు అయితే తక్కువగా కనిపిస్తున్నాయి.
కనుక అలా డబ్బుతో ముడిపడి ఉన్నవి ఏవైనా సరే అవి ఏవైనా ఉంటే తప్ప సాధ్యమైనంత వరకు ఇతరత్ర న్యాయబద్ధంగా వెళ్ళాలి లేదా న్యాయబద్ధంగానే ఆ పని పూర్తవ్వాలి అని అభిలాషిస్తే కనుక ఈరోజు ఆ పని చేయకుండా ఎంతో కొంత రేపటికి వాయిదా వేసుకోవటం అనేది చెప్పదగిన సూచన. ఇక ఇతరత్ర ఈరోజు వీరికి చెప్పుకోదగిన ఇబ్బందులైతే ఏమీ తలెత్తటం లేదు. మొత్తానికి మకర రాశి వారికి ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయో ఎలాంటి ఆక్షేపణ లేదు. కుంభరాశి వారికి ఈరోజు లాభంలో చంద్రుడి యొక్క సంచారం వల్ల చేసే ప్రతి పనిలో కూడా చక్కటి ప్రోత్సాహకరమైన వాతావరణం లభిస్తుంది. స్నేహితులు, బంధువులు రూపంలో ఏవో రకంగా వారి వారి యొక్క కార్యక్రమాల్ని పూర్తి చేసుకోవడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఏటా చూసినప్పటికీ కూడా విందులు, వినోద కాలక్షేపాల్లో పాల్గొనడం అనేది కనిపిస్తుంది. అలాగే ఇన్నాళ్ళు ఏదైతే మనం కలత పడుతున్నామో ఆ కలత తీరేందుకు కూడా ఒక రకమైన మార్గం జోచకం అవ్వటం అనేది కూడా ఈరోజు ఎక్కువ కనిపిస్తుంది. అమ్మగారు, నాన్నగారితో సంతోషంగా వారి వారి యొక్క విజయాల్ని పంచుకోవడానికి కూడా అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విద్యార్థులు వారి వారి యొక్క ప్రతిభా పాఠవాలని ప్రదర్శించేందుకు కూడా ఈరోజు ఆలవాలమై ఉంటుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. మొత్తం మీద చూసినప్పుడు కుంభరాశి ఏదైతే ఉంటుందో ఈ కుంభరాశి వారికి ఈ రోజంతా కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు. మీనరాశి వారు ఈరోజు ఏదైనా సరే ఉద్యోగాల్లో ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ఏవైనా సరే ఒక తొందరపాటు చర్యలకు పాల్పడటం లేదా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉంటే ఏవైనా సరే మరి లంచాలు తీసుకోవటమో లేదా లంచాలు తీసుకుంటున్నారనే నిందలకు తలవక్కటమో ఏదో రకమైన కొంత ఇబ్బందులు పడే అవకాశాలు అయితే వృత్తి ఉద్యోగాల రూపేణా కనిపిస్తున్నాయి. కనుక వృత్తి ఉద్యోగాల విషయంలో మాత్రం ఒకంత శ్రద్ధ కలిగి ఉండటం కానీ ఒకంత ఏమర్పాటుగా ఉండటం కానీ చాలా అవసరమైన సూచనగా చెప్పవలసి ఉంటుంది. ఇక ఇతరత్ర చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఏమీ లేవు. ఖర్చులు అలానే ఉంటాయి, ఆదాయము అలానే ఉంటుంది. ఎప్పటిలాగానే చివరి నిమిషంలో అమ్మయ్య అనుకోవటము అలానే ఉంటుంది. కనుక మీనరాశి వారికి ఈరోజైతే జాగ్రత్త పడాల్సిందంతా కూడా చేసే వృత్తి ఉద్యోగాల్లో శ్రద్ధ అవసరం, ఎమర్పాటు అవసరం. ఈ రకంగా జాగ్రత్త తీసుకుంటే కనుక వీరికి ఈరోజు చెప్పుకోదగిన చెడు పరిస్థితులు అయితే ఏమీ కనిపించడం లేదు.